ఏంటన్నా ఎవరు అమ్మాయి గర్ల్ ఫ్రెండా? వెళ్దామా? హాయ్ హాయ్. టొమాటోస్ కావాలా? ఈచ్ 50 రూపీస్. దీంతో నేనేం చేసుకోవాలి? నాకు పెళ్ళి కూడా కాలేదు. వాడిని దగ్గర కొనడానికి రీజన్ నువ్వు అందంగా ఉండడమే. సరే అందుకే అనుకో. నేను ప్రూవ్ చేయాలనుకున్న పాయింట్ కూడా అదే. నీ కంపెనీయే నువ్వు చూడ్డానికి అందంగా ఉంటుంది. స్కూటీ సుష్మిత కన్నా నువ్వే ఎక్కువ వాడుతున్నట్టున్నావు. సిగ్గుపడ్డా ఎక్కడ నేర్చుకున్నావు? అమ్మాయిల కన్నా బాగా సిగ్గుపడతావు. అంటే గగన్మయ్, అమ్మాయిలంటే సిగ్గు ఎలాగో వదిలేశారు, నేను పడితే బాగుంటుంది కదా అని. జెండర్ మీదకి వెళ్ళావనుకో జల్ల తగులుతుంది. పదా. ఇంతకీ తనెందుకు రావట్లేదు? సుష్మిత వాళ్ళ అమ్మ ఊరెళ్ళింది. సరిపోయింది, నువ్వు లైబ్రరీలో మాట్లాడితేనే నాకు వినిపిదు. అలాంటిది మెయిన్ రోడ్ మీద మాట్లాడితే ఏం వినిపిస్తుంది? గగన్మయ్, సుష్మిత వాళ్ళ అమ్మ ఊరెళ్ళింది. ఇంతకీ హెల్మెట్ ఎందుకు పెట్టుకున్నావు? ఇదా, నేను హెల్మెట్ లేకుండా తిరిగాను, పోలీసులు ఫోటో తీశారంట, అందుకు సుష్మిత తిట్టింది. అయినా అదెవరు నేను తిట్టడానికి? అయినా నీకు బుద్ధి ఉండాలి, దాని దగ్గర గాడిదలా తిట్టించుకున్నావు. ఇప్పుడు నువ్వెందుకు తిడుతూ మాట్లాడుతున్నావు? సరే కానీ తను అమెరికా వెళ్ళిందా? అమెరికా కాదు గగన్మయ్, అమ్మమ్మల్లో ఊరు. అమ్మమ్మ లూరా? అదేదో అమెరికాలో చెప్పావు. ఇంకా జనాలు ముసలోల్ని ఊరెళ్ళి మరీ కలుస్తున్నారా? అదేంటి అలా అంటావు? లేకపోతే ఈ కాలంలో కూడా అమ్మమ్మ నాన్నమ్మ ఏంటి? మన ముసలోళ్ళ దగ్గరికి వెళ్తే మన ముసలోళ్ళు అవడం తప్పితే ఇంకేం ఉండదు. కరెక్ట్గా చెప్పావు గగన్మయ్. లిఫ్ట్ అవుట్ ఆఫ్ సర్వీస్ ఏంటి? 5 floors. 5 floors ఎక్కాలా? అత్రేయ, నేను క్వశ్చన్ అడుగుతాను, చెప్తావా? దేనికి గగన్మయ్? ఇందాక దీంతో గొడవ ఎందుకని చెప్పి కరెక్టే అని చెప్పావు కదా? అది అలా అని కాదు. పర్లేదు చెప్పు. అది గగన్మయ్, నీకు అమ్మమ్మ నాన్నమ్మ లేరు కదా, మళ్ళీ వాళ్ళ గురించి చెప్తే అది గుర్తు చేసుకుని బాధపడతావు, ఎందుకులే అని. గగన్మయ్, బాధపడ్డం పర్లేదు, ఏంటో చెప్పు. గగన్మయ్, నీకు చెప్తే అర్థమవుతుందో లేదో తెలియదు కానీ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. జనరల్గా మనుషులు అవసరం ఉంటే మాట్లాడతారు, అవకాశం వస్తే వదిలేస్తారు. అదే మన గ్రాండ్ పేరెంట్స్ అయితే మనతో మాట్లాడడానికి రీజన్స్ వెతుక్కుంటారు. నా ఫోన్ పని చేయట్లేదు, నీకోసం నేను జంతికలు చేశాను, నీకోసం పకోడాలు చేశాను. వాళ్ళు అలా చేస్తే చాలా బాగుంటుంది కదా. ఇంకా 3 floors ఉన్నాయి, పదా. వాటర్ తాగుతావా? వద్దా? సరే. దా రా. సార్ పర్లేదు సార్, అంత పనేం కాదు, నేను చూసుకుంటాను. ఆత్రేయ, ఏమైంది? లిఫ్ట్ పని చేయట్లేదా? కార్తిక్, యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ యూ నీడ్ టు లుక్ ఇన్ టు దిస్. గగన్మయ్, అరే కార్తిక్, లిఫ్ట్ పని చేయట్లేదురా. మరి కింద నోటీస్ ఎందుకుంది? నిన్న పని చేయలేదు, అందుకే పెట్టినాం. ఇవాళ పని చేస్తుంది కానీ తీయడం మర్చిపోయినాం. మరి ఇప్పుడేం చేస్తున్నావు? పీకడానికి వెళ్తున్నా. అదే తీయడానికి వెళ్తున్నా. అడ్మినిస్ట్రేటర్ కదా, మేడం చెప్పారు కదా, నా రెస్పాన్సిబిలిటీ చూసుకోవాలి కదా. వద్దు.
ఫనీ గైనో హా, రెడీగా ఉంటాడు. అమ్మ వెళ్ళిపోయిందిరా. ఓయ్ ఏంటిది? ఏంటి చెత్తంతా నా టేబుల్ మీద? అవి పనికిరాక పెట్టింది కాదు, నీ పని కోసం పెట్టింది. ఆత్రేయ ఆత్రేయ ఆ, వస్తున్నా. ఏమైంది? ఏంటివి? ఫైల్స్ అది తెలుస్తుంది దేనికివి. పని చేయడానికి. ఆత్రేయ అది కూడా తెలుస్తుంది ఎందుకివి. జీతం ఇస్తున్నారు కాబట్టి. ఆత్రేయ ప్లీజ్, ఏంటిప్పుడు ఈ ఫైల్స్ అందరికీ నేను పంచాలా? హ్మ్, ఓ ఓకే. కాకపోతే పంచే ముందు వర్క్ చేయాలి. పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ఫైల్ గణేష్ది. ఈ ఫైల్ గణేష్ వెళ్లే ముందు ఇందులో ఆ అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఎక్సెల్ షీట్లో సబ్మిట్ చేయాలి. తర్వాత గణేష్ నెక్స్ట్ అకౌంట్ డిపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫైల్స్ మొత్తం చూసుకుంటాడు. ఏ నువ్వు నాకు చెప్పు, అందరిది కాదు. ఓకే, ఈ ఫైల్ వచ్చి సుష్మితాది. ఇందులో నువ్వు రిపోర్ట్ రాసి తర్వాత ఎండి సార్ దగ్గరికి వెళ్ళి సిగ్నేచర్ తీసుకోవాలి. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ మేనేజర్ చేసి అండ్ సిరి రాసి వాళ్ళ సిగ్నేచర్ కూడా తీసుకోవాలి. అది సుష్మిత చూసుకుంటుంది కదా, నేను ఓన్లీ రిపోర్ట్ రాయాలి అంతే కదా. ఈరోజు సుష్మిత రాలేదు, అందుకే నువ్వే చేయాలి. ఇంకొకటి వచ్చేసి ఇది రోహిత్ ఫైల్. హా? అంటే 2 months నుంచి వాడి వర్క్ అంతా పెండింగ్లో ఉంది. మన ఫైనాన్షియల్ గ్రోత్ మొత్తం నువ్వే చూసి ఎక్సెల్ షీట్లో సబ్మిట్ చేయాలి. వాడేడి? వాడు ముంబై వెళ్ళాడు. 2 నెలలుగా పని చేయకుండా ముంబైలో ఉంటే మీరేం చేస్తున్నారు? ఏం చేశాడంటే మళ్ళీ నన్ను తిడుతున్నావు. ఆత్రేయ వెళ్ళి కూర్చో. ఆత్రేయ నాకదేంటో తెలియక నేనేడుస్తుంటే నువ్వు పక్కనోళ్ళ కథ తీసుకొస్తే నేనేం చేయను? ఓకే, దానికి నన్నెందుకు తిడుతున్నావు? సారీ ఆత్రేయ, నేనేదో విజన్తో, ప్యాషన్తో, కంపల్షన్తో చాలా ప్రిపరేషన్ చేసుకొని బాగా చేద్దామంటే నువ్వు వాడు రాలేదు వీడు రాలేదు అని చెప్పి వాడి పని వీడి పని చేయమంటే ఎలా చెప్పు? అందుకే తిట్టాను. ఏంటి నీ కితికితులున్నాయా? ఉన్నాయి. ఆత్రేయ పాపం కదా, నేను హెల్ప్ చేయొచ్చు కదా. నాకు కూడా కొంచెం పని ఉంది కదా, కానీ నీకొక హెల్ప్ చేయగలను. ఏంటది? సార్ సిడౌన్ ఆత్రేయ. ఓకే సార్. మళ్ళీ ఏం చేసింది? ఏంటి మాయా, ఏంటిది? ఫైల్స్. తెలుసు, చూస్తున్నానుగా. ఇది దేనికో తెలుసా? తెలుసు, మేమందరం కలిసి టీమ్గా వర్క్ చేయాలనే కదా. నా ఉద్దేశం దేనికి తయారు చేసావని. కంపెనీ గ్రోత్ కోసం. గ్రోత్. గ్రోత్ 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 ఏంటి ఆత్రేయ, అసలు ఏం నేర్పిస్తున్నావు? ఏదేదో రాసింది. అదేంటి ఆత్రేయనే నాకు హెల్ప్ చేశాడు. సార్ అంటే మన కంపెనీ పాత ఫైల్స్ అన్నీ రెఫర్ చేయమని ఇచ్చాను సార్. ఓహో, అసలు గంట నుంచి ఫైల్స్ చూస్తుంటే అసలు ఎండీ నుండి మెంటల్ వార్డుకి వెళ్ళిపోలేమో అనుకుంటున్నాను నేను. ఇప్పుడు అర్థమైంది. ఆత్రేయ, పాత రిపోర్ట్స్ చూసి ఇది రాయలా. పాత రిపోర్ట్సే డేట్ మార్చి ఇక్కడ పెట్టింది. చూడు మాయా, 1990s రిపోర్ట్ తీసుకొని బంగాళదుంపల రేట్ ఎంత ఉందో ఇక్కడ రాయమంటే అది రిఫరెన్స్గా తీసుకుని ప్రజెంట్ ఇయర్ రేట్ ఎంత ఉందో ఇక్కడ మెన్షన్ చేయమని. అదే రేట్ ఇక్కడ వేసామని కాదు. బై ది వే, బంగాళదుంపలు అంటే ఏంటి? బ్రింజాల్సా? బంగాళదుంపలంటే పొటాటో. పొటాటోస్. ఓకే, యాక్చువల్లీ నేను అదే అనుకున్నాను కానీ చెప్పలేదు అంతే.
బంగాళదుంపలంటే పొటాటో అని తెలీదు, పొటాటో ఫార్మింగ్ మీద ఓ రిపోర్ట్ రాసేసి. యాక్చువల్లీ ఇట్స్ ఓకే, నేను మళ్ళీ రాసిస్తాను. వద్దమ్మా, ఆల్రెడీ నువ్వు రాసిన రిపోర్ట్ చూసే నా పని బస్టాండ్లో బంగాళదుంపలు అమ్ముకోలేమో అనిపించేదాకా వచ్చింది. అవే పొటాటోస్. నువ్వు ఇంకోసారి రిపోర్ట్ రాసిచ్చావనుకో, ఈసారి నా పని మా ఊరు సంత మార్కెట్టే. మా పాటలేయో మేము పడతాం. సార్ దయచేసి మీరిద్దరూ ప్లీజ్. సార్ సరే సార్. అదేదో మధ్యాహ్నం మాటలు సర్వే అని ఇద్దరు కలిసి వెళ్తుంటారు కదా, ఆ పని మీద 2 రోజులు దయచేసి కనిపించకండి. ప్రశాంతంగా ఉంటాను. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే. బాయ్ సార్. చెప్పు. బంగాళదుంపలు కావాలి నీకు కూడానే? ఒక లారెడి సరిపోతాయా? ఎడా ఏంటి గగన్మయ్ ఇలా చేసావు? నువ్వు అసలు మాట్లాడకు. నువ్వు కావాలనే కదా ఇలా మిస్లీడ్ చేసి నన్ను బ్యాట్ చేసావు. నేనేం చేశా గగన్మయ్? నీకు ఆ ఫైల్స్ ఇచ్చింది రెఫరెన్స్ కోసం. నాకేం తెలుసు నువ్వు కాపీ పేస్ట్ చేసి సరికిస్తావని. ఏడ్చావు. రిఫరెన్స్ తీసుకొని చేసేదాన్ని అయితే ఇంకెందుకు? మా డాడీకి ఏం చెప్పి చేస్తాడో. గగన్మయ్, ఎండి గారి గురించి ఎలా మాట్లాడతావేంటి? ఏడ్చావు. ఎండి అయితే ఏంటి, నా కంపెనీతో పోలిస్తే ఏదో కంపెనీయా? ప్లీజ్ కొంచెం మెల్లిగా మాట్లాడుకుంటారా? ఎంత వినకూడదని అవాయిడ్ చేద్దామన్నా లోపల వినబడుతున్నాయి. సారీ సార్. ఆత్రేయ సార్, ఒక 2 days కొంచెం కనిపించకండి. ఓకే సార్. కుదిరితే 1 week. షూర్ సార్. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఈరోజంతా వర్క్ చేద్దాం అనుకున్నాను, కానీ అవ్వలేదుగా. రే ఆత్రేయగా? ఆత్రేయ గానా? లేదు అంటే గారు ఎక్స్పెక్ట్ చేసావా? వద్దులే. బై ది వే, నీకు చిన్నప్పుడు నేనంటే ఇష్టం ఉండేది కదా, దాని తర్వాత ఇంకెవరిని ఇష్టపడలేదా? ఇష్టపడ్డాను. అంత అందంగా ఉంటుందా? అందంగా ఉంటది. ఇంకా చెప్పు. ఆ అమ్మాయి పేరు ఐశ్వర్య చక్రవర్తి. తను నేను మంచి ఫ్రెండ్స్. తర్వాత రిలేషన్లో వచ్చాం. ఆ తర్వాత బ్రేకప్ అయిపోయింది. మళ్ళీ ఫ్రెండ్షిప్ అని లివింగ్లో ఉన్నాం. వద్దు. బూతు. తను కాకుండా ఇంకెవరిని ఇష్టపడలేదా? ఉంది. తన పేరు సునంద. తన్ని చూడగానే చాలా బాగా నచ్చేసింది. ఆమెతో ఏమైంది? జతగలిసిపోయామనుకున్నాను, కానీ వర్కౌట్ అవ్వలేదు. బానే నడిపావైతే స్టోరీస్. అవును, నువ్వేం నడపలేదా? లేదురా. ఇప్పుడు నీ లైఫ్లో ఎవరైనా ఇష్టమా? ఇష్టం అంటే ఉందనే అనుకుంటున్నా. ఆ అమ్మాయి పేరేంటి? నేను చెప్పను. పోనీ మన ఆఫీసా? ఆ అమ్మాయికి ట్రై చేస్తే వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నావా? ధైర్యం చేస్తే వర్కౌట్ అవుతుందని చెప్పలేకపోతున్నా. ట్రై చేసి చూడు, అవ్వచ్చేమో. హలో, గగన్మయ్, ఏమైంది సడన్గా డల్ అయ్యావు? ఏంటిది ఫోటో? ఎవరు తీశారు? తెలీదు. ఇది కానీ ఆఫీస్లో తెలిస్తే మా ఫాదర్ని ఇన్వాల్వ్ చేసి ఇది హైలైట్ చేస్తున్నా అని చెప్తున్నారు.